హలో, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వంట పచ్చి కొబ్బరి పచ్చడి అండి. పచ్చి కొబ్బరి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది వేడన్నంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నానండి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కాగింది లేదు చూసుకొని పచ్చి కొబ్బరి వేసేసానండి. పచ్చి కొబ్బరి ఒక కప్పు మైన వేసానండి. బాగా వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకుంటే అన్నీ ఎగుతూ బాగుంటాయండి. పచ్చి కొబ్బరి ధనియాలు కాస్త వేసానండి. ఒక్క స్పూన్ ధనియం చాలు, ఎక్కువ వద్దు. ధనియాలు గుండ్లు వేసానండి. నేను గుండ్లు అంటే మినపగుండ్లు వేసానండి. మినపగుండ్లు వేస్తే చాలా బాగుంటుంది. వేసేసాను. అవి వేపి సపరేట్గా తీసుకుంటున్నానండి. సిమ్లో వేపుకుంటే బాగా ఎగుతాయి. సపరేట్గా తీసేసుకొని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ పోసేసుకొని ఎండుమిరపకాయలు వేసేసాను. ఎండుమిరపకాయలు బాగా వేపుకుంటూ జీలకర్ర, మళ్ళీ తెల్ల నువ్వులు వేస్తున్నానండి. తెల్ల నువ్వులు, జీలకర్ర, కరివేపాకు వేసి మళ్ళీ సపరేట్గా వేపుతాను. నాకు ఇలా వేపుకుంటే కరెక్ట్గా వస్తాయండి. అన్నిట్లో కలిపి వేపితే ఒకటి వేగి ఒకటి ఎక్కకుండా ఉంటాయి. అందుకని కొంచెం పచ్చళ్ళు అంటే ఇట్లా సపరేట్గా వేపుకుంటాను. వేగిపోయినాయి. ఆ లోపల నేను చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి సపరేట్గా. అవి తీసేసుకున్నాను. మిక్సీ గిన్నెలో వేసేసుకుంటున్నానండి. ఫస్ట్ పచ్చి కొబ్బరి ఇవన్నీ పక్కకు తీసేసండి. అన్నీ కలిపి వేపుకోకుండా కొబ్బరి అవి వేపుకున్నాం కదండి, అవి వేసేసుకోవాలి. ఫస్ట్ అవి ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం అనుకో. అవి చూడండి అలా వేసేసుకుంటున్నాను. ఒకసారి 2 తిప్పులు తిప్పినాక అది అలా అయినాక మళ్ళీ ఎండుమిరపకాయలు ఇవన్నీ కలిపేసేస్తున్నానండి. కొంచెం ఉప్పు మీకు తగినంత వేసుకోండి. ఎవరైనా ఓ తిప్పు తిప్పిన తర్వాత ఇదిగోండి నేను చింతపండు నీళ్ళు వేసేసానండి. చింతపండు వేసి చింతపండు వాటర్ చిన్న గ్లాస్తో కూడా వేసుకోండి. వాటరు కొంచెం మెదిగేంత వరకు చిన్నుల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేసినండి. పచ్చడి అయిపోయింది. ఇప్పుడు తిరగవాత పెడుతున్నాను. ఈ పచ్చడి అనేది తిరగవాతలోనే తెచ్చుకోవాలండి. చాలా బాగుంటుంది తిరగవాత పెట్టుకుంటే. పచ్చి కొబ్బరి పచ్చడి వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. తగినంత ఆయిల్ వేసేసుకొని చూడండి చిన్నులు